కొలంబియా అనబడే ఒక దేశం నుంచి ఒక అద్భుతమైన వార్త. కొలంబియా అంటే సౌత్ అమెరికా. సో ఈ సౌత్ అమెరికా వద్ద ఉండే ఒక మంచి అందమైన దేశం, బ్రెజిల్కి పొరుగు దేశం. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే, ఈ ఆపరేషన్ సింధూర్ చేసాం చూసారా, మనము ఈ పాకిస్తాన్పై ఇలాంటి ఎయిర్ స్ట్రైక్స్ ఎందుకు చెయ్యాల్సి వచ్చింది, లేకపోతే మనం పనిగట్టుకొని ఎందుకు ఇంతంత పెద్ద ఆయుధాలను పాకిస్తాన్పై వాడతాము, కారణాలు ఏమిటి? సో ఈ వివరణ అనేది ప్రపంచానికి ఇవ్వాలి అని మనం నిర్ణయించుకున్నాం. సో ఒక డెలిగేషన్, జయశంకర్ గారు మన ఫారిన్ మినిస్టర్, ఈయన యూరోప్ వైపు వెళ్ళారు. ఆల్రెడీ మాట్లాడాం, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాలు. సో ఈయన ఇటువైపు వెళ్ళినప్పుడు ఇంకొక డెలిగేషన్, అంటే ఇదేంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ అండి. ఒక్క బీజేపీ ఎంపీలు వాళ్ళ మంత్రులు అలా కాదు, ఇది దేశము. ఈ దేశము పాకిస్తాన్పై పోరు ప్రకటించింది, ఎందుకు మనం ఇలా చేసాము అని చెప్పి మన మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఇది మీకు కాంగ్రెస్ వాళ్ళు అయి ఉండొచ్చు, వేరే పార్టీల వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఇందులో ఒక ఆల్ పార్టీ డెలిగేషన్, దీని నాయకత్వము శశి థరూర్ అనబడే కేరళ ఎంపీ, తిరువనంతపురం ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో ఈయనకే అప్పచెప్పాం. సో ఈయన తన మెంబర్స్తో కొలంబియా వెళ్ళారు. మీకు శశి థరూర్ గారు అంటే చాలా పుస్తకాలు రాశారు. ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ. కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మీకు అక్కడ ఉండే ప్రొఫెసర్ల ముందు, సోషల్ స్టడీస్ ప్రొఫెసర్స్ వాళ్ళ ముందు, మీ బ్రిటిష్ సామ్రాజ్యము మా భారత్ను ఎలా లూటీ చేసింది అంటే 32 ట్రిలియన్ అసెట్స్, బంగారము అవ్వచ్చు, మన సంపాదన అవ్వచ్చు, వీటిని మీరు ఎలా లూట్ చేశారు అంటే చూడండి ఫ్రెండ్స్, 32 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ అన్నామనుకోండి, ప్రస్తుతం అమెరికా యొక్క జీడిపి కన్నా పెద్దది. ఒక 200 ఏళ్లలో అన్నారు అనుకోండి, ఇది ఏకంగా 100 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ను అంటే భారత్ యొక్క ఆస్తులు అంటే ఏ ఒక దేశము కూడా దరిదాపుల్లోకి రాలేరు. అమెరికా వాడి జీడిపి కన్నా 3 రెట్లు మనది చాలా పెద్దది. ఇక 200 ఏళ్లలో ప్రపంచములో 50% పైగా ప్రొడక్షన్ అనేది ఒక్క భారత్లోనే. అంటే మీరు పెద్ద పెద్ద ఓడల నుంచి సుగంధ ద్రవ్యాలు అనండి, బట్టలు, బంగారము, డైమండ్స్, దేనినైనా తీసుకోండి, ప్రతి వాళ్ళు భారత్ వైపే చూసేవాడు. అంత పెద్ద ఒక గ్లోబల్ సూపర్ పవర్, అంత సంపద కలిగిన ఒక దేశం. సో మీరు ఎలా లూటీ చేశారు అని శశి థరూర్ గారు వాళ్ళ ప్రొఫెసర్స్ ముందు చాలా పెద్ద వివరణ ఇచ్చారు. తర్వాతే ప్రపంచానికి 32 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ అసెట్స్ వీళ్ళు ఇలాగ లూటీ చేశారా ప్రపంచానికి తెలిసింది. ఈయన తన డెలిగేషన్తో కొలంబియా వెళ్ళారు. కానీ వెళ్ళినప్పుడు ఏం జరిగింది, అక్కడ కొలంబియా ప్రభుత్వము భారత్ యొక్క ఎయిర్ స్ట్రైక్స్లో పాకిస్తాన్ పౌరులు ఎంతోమంది మరణించారు, మా సిన్సియర్ కండోలెన్సెస్, చాలా పెద్ద పొరపాటు భారత్ చేసింది, ఈ రకమైన ఒక క్యాంపెయిన్ అనేది వాళ్ళు అంటే వాళ్ళ అనౌన్స్మెంట్లో మీడియాకి చెప్తున్నప్పుడు అయ్యో పాపము పాకిస్తాన్ అని చెప్పి మాట్లాడారు. సో దాంతో శశి థరూర్ గారు డిసప్పాయింట్ అయ్యారు. ఈయన ఇంటర్నేషనల్ మీడియా ముందు కూర్చొని, ముఖ్యంగా కొలంబియా ప్రెస్, సో వాళ్ళతో కూర్చొని తన వద్ద ఉండే ఆధారాలనంతా కూడా చూపించి, పాకిస్తాన్ అనబడే దేశము అక్కడ ఎలాంటి ప్రభుత్వాలు ఉంటాయి, ప్రభుత్వాలు అన్నప్పుడు మీకు పాక్ ఆర్మీ, పాక్ తీవ్రవాదము, మీకు సివిలియన్ గవర్నమెంట్, అలాగే వాళ్ళ యొక్క టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఈ టెర్రర్ గ్రూప్స్ ఎలా ఆపరేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి పాకిస్తాన్ ఎలా స్పాన్సర్ చేస్తూ ఉంటుంది, అసలు పెహల్గాం దాడులు అనేది ఏంటి, ఇక్కడ ఎంతమంది అమాయకపు భారతీయులు మరణించారు, దీనికి వెనుక ఉండి నడిపించిందల్లా కూడా పాకిస్తాన్ తీవ్రవాద నాయకులు, టోటల్ వివరణ ఇచ్చిన తరువాత అంటే మోదీ గారు ఈ ట్రై సర్వీసెస్కి ఒకే ఒక మాట చెప్పారు, మీరు ఎలాగైనా ఈ ఆపరేషన్ సింధూర్ని నిర్వహించండి, కానీ పౌరులకు మాత్రము ఏం కాకూడదు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళే అవ్వచ్చు,
కానీ వాళ్ళ ఎవరికీ కూడా ఏం జరగకూడదని క్లియర్గా చెప్పారు. కాబట్టి మన దాడులంతా ఏంటి? టెర్రర్ క్యాంపుల మీద, పాకిస్తాన్ మిలిటరీ పోస్టుల మీద, అంతే. ఎయిర్ బేసెస్ మీద మనం తీవ్ర స్థాయిలో దాడులు చేశాం. సో ఈ వివరణ శశి థరూర్ ఇచ్చేటప్పటికీ ఒక్కసారిగా కొలంబియా ప్రభుత్వానికి అసలు నిజాలు అర్థమై ఇమీడియట్గా అంటే వాళ్ళ వార్తాపత్రికలు, టీవీ ఛానల్స్ కూడా శశి థరూర్ గారి వెర్షన్ని వాళ్ళ ప్రజలకు వినిపించారు. సో ఇమీడియట్గా కొలంబియా యొక్క డిప్యూటీ ఫారిన్ మినిస్టర్, మాకు గ్రౌండ్ రియాలిటీ అర్థమయ్యింది, అసలు సిట్యువేషన్ అర్థమైంది, మేము చాలా పెద్ద తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి, మేము భారత్ యొక్క వెర్షన్ని పూర్తిగా నమ్ముతున్నాము, వాళ్ళు ఇచ్చిన ఆధారాలు దీనిని సబ్స్టాన్షియేట్ చేస్తుంది అని క్లియర్గా చెప్పేటప్పటికీ కొలంబియా వైపు నుంచి ఇలాంటి ఒక అంగీకరణ ఒక మేజర్ విక్టరీగా అందరూ కూడా కలిసి, భారతీయులందరూ కలిసి, ఆల్ పార్టీస్ కూడా సబాష్ శశి థరూర్, నువ్వు అద్భుతాన్ని చేసావు అని చెప్పి అందరూ ఇవాళ ఈయన్ని పొగుడుతున్నారు. ఇంకొక వైపు చూశారు అనుకోండి, డిఎంకే యొక్క ఎంపీ కనిమొళి గారు. సో ఈవిడ గ్రీస్కి వెళ్ళారు. గ్రీస్ అంటే మన మిత్రదేశం. వాళ్ళు ఇమీడియట్గా చాలా ఆనందము, మీరు పాకిస్తాన్పై చేసిన ఎయిర్ స్ట్రైక్స్ దానికి పూర్తి సపోర్ట్గా మేము నిలబడ్డాము, మీరు టర్కీని బాయ్కాట్ చేశారు, చాలా మంచి పని చేశారు. ఎందుకు? ఇప్పుడు మీరు చూసారంటే అర్మీనియా, గ్రీస్ వీళ్ళందరూ కూడా టర్కీ అనబడే దేశం యొక్క శత్రు దేశాలు. టర్కీ, పాకిస్తాన్, అజర్బైజాన్. కాబట్టి గ్రీస్ వాళ్ళకి మన గురించి బాగా తెలుసు, మన మిత్రదేశము, మన ఆయుధాలు కొనాలని ఆల్రెడీ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని భారత్ పంపించిన వాళ్ళు. కాబట్టి గ్రీసులో మనము చాలా ఈజీగా వాళ్ళని కన్విన్స్ చేయగలిగాం. ఇక నెక్స్ట్ లెవెల్ అన్నారు అనుకోండి, శశి థరూర్ వాళ్ళు బ్రెజిల్ వెళ్తారు. ఈ మొత్తం ఆల్ పార్టీ డెలిగేషన్ బ్రెజిల్ అంటే బ్రిక్స్ దేశం. సో వీళ్ళందరికీ భారత్ గురించి తెలుసు, వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, ఒకవేళ ఎవరైనా వీళ్ళ జోలికి వస్తే విడిచిపెట్టరు, అంతు చూసేంత వరకు ఈ పోరాటం ఉంటుంది, క్లియర్గా వాళ్ళకి తెలుసు. కాబట్టి పెద్దగా మనము బ్రెజిల్ని కన్విన్స్ చేయక్కర్లేదు. మరి ఇంకొక వైపు చూశారు అనుకోండి, ఇస్లామిక్ దేశాలు, అజాదుద్దీన్ ఓవైసీ. సో ఈ స్టూపిడ్ జోకర్స్ అని నేను పదే అంటాను చూసారా, ఇది ఓవైసీ యొక్క వెర్షనే. అంటే పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి, వాళ్ళ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ మీకు అసీం మునీర్, వాళ్లను ఈయన స్టూపిడ్ జోకర్స్ అని అన్నారు. సో మీకు ఈయన సౌదీ అరేబియా వెళ్ళారు. సో ఇస్లామిక్ దేశాలను కన్విన్స్ చేయడానికి అజాదుద్దీన్ ఓవైసీ అక్కడ ప్రయత్నాలు. ఇవాళ వరకు కూడా పాకిస్తాన్ తీవ్రవాదాన్ని అమెరికా ఏ రోజు ఖండించలేదు. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా అయ్యో పాపము పాకిస్తాన్ అన్నారు, వాళ్లకు ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. IMF అనండి, వరల్డ్ బ్యాంక్ అనండి, వీళ్ళ వద్ద మీరు దయచేసి పాకిస్తాన్కి అప్పులు ఇవ్వండి, చాలా నష్టపోయారు, భారత్ భీకరమైన దాడులు ఇవే మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడా కూడా నీతి, నిజాయితీ, ధర్మము, ఎథిక్స్, మొరాలిటీ ఏమీ లేని ఒక దేశము అంటే అది అమెరికా. మరి శశి థరూర్ కొలంబియాలో చేసిన ఇంత ఒక గొప్ప పని మనకు ఎంతో పేరును తెచ్చింది. మరి ఆయన మనం అప్రిషియేట్ చేయాలా వద్దా? మీరు కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.